ఇంత గొప్ప నేలలో పుట్టి నువ్వు పంది భోజనం తినవేంది? వాడి దగ్గర ఉమ్ము ఉచ్చ కలిపింది నువ్వు తినవేంది? సో కాబట్టి ఈ దేశం మరోసారి ఏమన్నా అయితే ఆ తప్పు దోషం పాపం అంతా హిందువులదే. నువ్వు ముస్లిం అనడానికి సరిపో, నువ్వు క్రిస్టియన్ అనడానికి సరిపో. ఎందుకంటే వాళ్ళ బుక్కుని బట్టి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏ బుక్ చదవవు కదా, దరిద్రుడివి. ఫేస్బుక్ తప్ప నీ ముఖానికి. భగవద్గీతలో ఎన్ని అధ్యాయంలో తెలవో నీకు, తెలుసుకోవాలనుకో. ఉదాహరణకి నీ ఏజ్ ఎంత? 21. ఆల్మోస్ట్ నీ ఏజ్కి నేను ఇల్లు వదిలేశాను. ఐ బికమ్ లైక్ దిస్ అట్ 22. మీ నాన్న మంచివాడు అనుకో, బుద్ధి ఉన్నవాడు, బుద్ధ వరకు వాళ్ళు. అది ఎక్కువ మంది నాన్నలు నీ ఏజ్లో ఎవరన్నా భౌతికత పట్టుకుంటే, ఎక్కువ మంది అమ్మలు ఒరే ఏమైందిరా నీకు, వీడు తాగొస్తే పర్లే, వీడు దేంతోనే తిరిగితే పర్లే, వీడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే పర్లే, అక్కడ భౌతికత చదివి భక్తుడు కాకూడదు. అప్పుడు కారా ఇంకా చాలా ఏజ్ ఉందిరా. అది కాకపోయినా కూడు పెట్టేదా గుడ్డ పెట్టేదా అని వీళ్ళే అంటుండే. వాళ్ళకి ఇంకేం చదువుతారు కొత్తగా ఉన్న పిల్లలు? నువ్వు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించాలి భగవద్గీత. హౌ టు పెర్ఫార్మ్ యువర్ లైఫ్, హౌ టు ఎగ్జిక్యూట్ యువర్ డ్యూటీ. కాబట్టి ఈ దేశంలో హిందువులు చెడిపోవడానికి కారణం హిందువులే, హిందువులు విడిపోవడానికి కారణం హిందువులే. మనకు వేదం చెప్పింది సంవదత్వం, సంగచ్చత్వం, సంవదత్వం. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం. కలుపుకుని వెళ్లకుండా ఇంత కయాటిక్ సిచ్యువేషన్లో అంటేనేంటి దరిద్రుడు వాడు మూర్చానం ఇది కలిపిందే తింటావా? వీడు స్నానం చేసి బొట్టు పెట్టుకుంటే అంటే ఏంటే పోరంబోకేదవా? కాబట్టి హిందువులుగా ఉంటే భూమి మీద మానవత్వం అనేది ఉంటుంది. క్రైస్తవం ద్వారా మతం మారినటువంటి హిందువులు దేశ వ్యతిరేకులుగా తయారవుతున్నారు. ఇంకా ముస్లిం గురించి చెప్పక్కర్లేదు, దేశాలను పుట్టించారు వాళ్ళు. లేదా పిల్లల్ని పుట్టిస్తారు, దేశాలను పుట్టిస్తారు. వాళ్ళకు ఒక టాస్క్ ఉంది. వీ షుడ్ అప్రిషియేట్, వీ షుడ్ లెర్న్. ఊరికే ముస్లింల మీద పడి క్రైస్తవుల మీద పడి అనేది కాదు. నేర్చుకోవాలి దగ్గర నుంచి. ఏమన్నా ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఎట్లా ఒక మతం కోసం వాళ్ళు నమ్మిన దానికోసం ఎట్లా ముందుకు రావాలి. మంచిదా చెడదా పక్కన డెడికేషన్ ఉందా లేదా? ఎవ్రీ ముస్లిం హ్యావ్ డెడికేషన్ రిగార్డింగ్ రిలీజియన్. ఎవరో మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన్ని గోకి చర్చికి తీసుకెళ్ళారు. వాళ్ళ అబ్బాయి నాన్నతో గొడవ పడ్డాడు. నాన్న నువ్వు చర్చికి పోతున్నావు, వాడు తింటున్నావు, నువ్వు ఎవడు నిన్ను పట్టుకెళ్తున్నాడో వాడిని ఒకసారి గుడికి రమ్మను అన్నాడు. వాడు గుడికి రాడు. పేరు రఘురామరెడ్డి, తినేది గడ్డి, పగలగొట్టాల్సింది వేరే ఉంది. అర్థమైందా? సో కాబట్టి నైతికత లేనటువంటి హిందువులు మతం మారితే వాళ్ళని క్రైస్తవులు అంటారు. నైతికత లేనివాడు. మీ నాన్న పేరేంది? మీ నాన్న పేరేంది? సుబ్బారావు. మీ నాన్న పేరేంది? సత్యం. మనం మన నాన్న పేరు వెంటనే చెప్తాం, వాడు వాళ్ళ నాన్న పేరు వెంటనే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? 2 పేర్లు కాదు, వాడికి చాలా ఫాదర్స్. ఎందుకు? చర్చిలో ఫాదర్, ఇంట్లో ఫాదర్. వాడు వాళ్ళ నాన్న పేరు చెప్తే వాడు శ్యామ్ సన్ అని చెప్పాడు. ఎవడు సన్నం? సుబ్రహ్మణ్యం సన్నం. తెలిసిపోద్ది వాడు దొంగ, వాడికి నీతి లేదని. కాబట్టి ఈ నైతికతని మనం కలిగి ఉండాలి, బలం మనం కలిగి ఉండాలి. ఏ బలం అది? శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ. ఏ బలం లేకపోతే నీ గలానికి ఏ వాల్యూ లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నేను బొట్టు పెట్టుకున్నా, ఏదో చేతికి ఏదో ఉంది. ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి అనుకుంటున్నావు? నువ్వు మెజారిటీగా ఉంటే ఉంటాయి. వన్స్ యు ఆర్ మైనారిటీ. బెంగాల్లో ఎవరో ముసలాయన సైకిల్ మీద పోతున్నాడు, మెల్లో మాల ఉంది, కుట్టారు అతను, మేల తెంపేశారు. ఎందుకు అట్లా అంటే వాడు మా ఓడిని అన్నారు, మా మతాన్ని అన్నాడు. అమాయకుడు.
వాడి మతాన్ని పట్టించుకునేంత కార్యతనం లేదు. పేదవాడు అదో వంక. మనంతా కాఫీర్లం కదా. బట్ అన్ని మతాలు సమానమైన ఎదవలకి ఇది వాడితేనే సెట్ అవుతుంది. మన టాస్క్లో మన టార్గెట్లో ముస్లిమ్స్ లేరు, మన టార్గెట్లో క్రైస్తవులు లేరు. ఇంటి దొంగలు, లంగాగాళ్ళు, సెక్యులర్ కుక్కలు, వీళ్ళని మీరు టార్గెట్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. ఎందుకంటే వాడు వన్స్ ఇఫ్ ఈజ్ ఎ సెక్యులర్ ఈజ్ గోయింగ్ టు కన్వర్ట్ ఈజీ. అదవుతుందా? కాబట్టి ఇంటి దొంగల నుంచి దేశాన్ని రక్షించాలి. ఆయన ఏదో చేస్తాడు, ఈయన చేస్తాడు అనుకోకండి. అదేనా? పంజాబ్ అంటే పౌరుషం, అది కట్టమనండి. ఇండియన్ కట్టమని పంజాబ్ పంజాబ్ అంటే పౌరుషం. సిక్కులు ఇది పంజాబ్లో ఇప్పుడు లక్షల మంది గొర్రెలు అయిపోయారు. పైకి చూడడానికి వాడు గ్యాప్ ఉంటుంది, కానీ ధర్మానికి వాడికి గ్యాప్ ఉంటుంది. పంజాబ్లో పౌరుషం చచ్చిపోయింది, గొర్రెలు వెళ్ళారు. అసలు ఎట్లా వాడు కన్వర్ట్ చేయడం అర్థం కాదు. పోనీ ఆంధ్రోళ్ళు అంటే కృష్ణా గోదావరి ఉంది కాబట్టి తిని తొంగుని బరువై మతం మారారు. వాడు ఉత్తరాది మన కోసం ఎవడు చచ్చాడురా? గురు గోవింద్ సింగ్. మన కోసం ఎవడు చచ్చాడురా? భగత్ సింగ్. మన కోసం ఎవడు చచ్చాడురా? సుభాష్, ఆజాద్, సావర్కర్. లక్షల మంది తెలుసా? రికార్డెడ్ బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేసింది 6 lakhs ప్లస్, 6 లక్షల మంది పైన. మనకి సిగ్గులే. కాబట్టి పౌరుషం లేని హిందువులారా, మీరు బతుకున్న ఒకటే, సచ్చిన ఒకటే. స్వాభిమానం లేని హిందువులారా మారండి. అన్ని మతాలు సమానం అంటున్నావంటే నువ్వు ఆల్రెడీ సోల్డ్. నథింగ్ ఇస్ ప్రాస్టిట్యూషన్. అన్ని మతాలు సమానం అంటే ప్రాస్టిట్యూషన్. అబద్ధం కదా. హిందువులా ముస్లిం క్రిస్టియన్ చెప్పడు కదా. నారాయణమూర్తి ఆయన ఎర్రజెండా పార్టీ, కానీ ఎంత అద్భుతంగా చెప్పాడు. ఒక హిందువు అల్లాని మొక్కుతాడు, ఓ హిందువు జీసస్ని మొక్కుతాడు, మనకేం భేదం లేదు. కానీ మీ దేవుడు సాతాన్ అంటాడు, క్రైస్తవుడైనా ముస్లిం అయినా. అన్ని ఏ మతమైనా ఒకటి అంటాడు హిందువు. మా దేవుడిని నమ్మకపోతే నువ్వు నరకం అంటాడు వాడు. అందుకే అన్ని మతాలు సమానమైన ఎదవల్ని చెప్పు తీసి కొట్టండి. అంటే ఎడ్యుకేట్ చేయండి. కొట్టమని కాదు, ఎడ్యుకేట్ చేయండి. కొడితే తప్పు లేదు, వేరే కథ. ఎందుకంటే వాడు ఇంటి దొంగ. ఇప్పుడు అజిత్ దోవల్ అనే ఆయన చాలా గొప్ప ఆయన, 80 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా దేశం ఎట్లా కాపాడబడుతుంది. సో ఇది కీలకం. ఆయన మాట అన్నాడు, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబల్లా తెరవబడ్డాయి. ఎలా? లోపల నుంచి. సెక్యులర్ అంటే ఏంటి? దొంగ. సుప్రీంకోర్టులో కేసు వేయాలి, సెక్యులర్ పదం తీసేయమని, మైనార్టీ పదం తీసేయమని. మైనార్టీలకి ట్యాక్సులు డబ్బులు ఇస్తూ మొన్న చంద్రబాబు గారు 90 కోట్లు రిలీజ్ చేశారు. 90 కోట్లు ఎన్ని మంచి పనులు జరుగుతాయి? పాస్టర్లకి, మౌజులకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ వల్ల సొసైటీకి ఏం లాభం? రైతులకి 90 కోట్లు అన్నం పెడతాడు, పాస్టర్కి ఇస్తే అన్నం పెడతాడు. తీవ్రవాద మతాలకేనో దేశాన్ని నాశనం చేసి కుటుంబాలను కూల్చే మతాలకి డబ్బులు ఇవ్వడం ఏంటంటే ట్యాక్సులు డబ్బులు కోర్టులో కేసేయాలి కదా. తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా, ఇంకో గవర్నమెంట్ అయినా ప్రజల ట్యాక్సుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయా లేదా? కోర్టులో కేసేయాలి. ఎవడో మగాడున్నాడా లాయర్లో? మనం అందరినీ వెతుక్కోవాలి. అదే తీవ్రవాదిని అరెస్ట్ చేయండి, వాడు రాత్రి వచ్చి తలుపు కొట్టి తీస్తాడు. మారదాం. భారత్ మాతాకి జై శ్రీరామ్.